to Dhanas Chemistry channel. In this video, I will discuss about the polymer topic of the thermoplastic and thermoset resins. Now going to the topic. The plastic resins are broadly classified into two categories. One is thermoplastic resin and second one is thermoset resin. So what is the difference of the thermoplastic and thermoset resins? The difference between thermoplastic and thermoset resins are, first we know that thermoplastic resins, these resins became soft on heating and rigid on cooling reversibly. సో ఇక్కడ మనకి ప్లాస్టిక్ రెసిన్స్ని టూ కేటగిరీస్ కింద డివైడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి థర్మోప్లాస్టిక్ రెసిన్, సెకండ్ వన్ వచ్చి థర్మోసెట్ రెసిన్. సో థర్మోప్లాస్టిక్ రెసిన్ అంటే ఒక ప్లాస్టిక్ మెటీరియల్ కనుక మనం హీట్ చేసినప్పుడు సాఫ్టింగ్ నేచర్లోకి, అలాగే కూల్ చేసినప్పుడు రిజిడ్, దట్ మీన్స్ సాలిడ్ నేచర్లోకి ఎప్పుడైతే చేంజ్ అవుతుందో, రివర్సిబుల్ ప్రాసెస్, హీట్ చేసినప్పుడు సాఫ్ట్నింగ్ నేచరు, అలాగే కూలింగ్ ప్రాసెస్లో రిజిడ్ నేచరు ఉన్నప్పుడు అటువంటి ప్లాస్టిక్స్ని థర్మోప్లాస్టిక్ రెసిన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ థర్మోసెట్ రెసిన్స్. డ్యూరింగ్ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ దీస్ రెసిన్స్ ఆర్ మౌల్డెడ్. వన్స్ దే ఆర్ సాలిడిఫైడ్ దే కెనాట్ బి సాఫ్టెన్. సో ఇక్కడ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతున్నప్పుడు, మెటీరియల్ ప్రిపేర్ అవుతున్నప్పుడే మనకి మౌల్డెడ్ స్టేట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో మౌల్డెడ్ స్టేట్ నుండి ఎప్పుడైతే సాలిడిఫై అనేది అయిపోతుందో దే కెనాట్ బి సాఫ్టెండ్. వన్స్ మనం దాన్ని ఆ సాలిడిఫై అయిన మెటీరియల్ ఏదైతే ప్రిపేర్ అయిందో ఆ మెటీరియల్ని హీట్ చేసినా కూడా సాఫ్ట్ కింద కన్వర్ట్ అవ్వదు. ఓకే, అటువంటి మెటీరియల్స్ని థర్మోసెట్ రెసిన్స్ అంటాం. నెక్స్ట్ వన్, ది హీటింగ్ అండ్ కూలింగ్ do not alter chemical nature of these resins because the changes involved are purely of physical nature. సో ఇక్కడ మనకి ఈ ప్లాస్టిక్స్ మెటీరియల్స్ అనేవి మనకి హీటింగ్ ప్రాసెస్, కూలింగ్ ప్రాసెస్ అప్లై చేసినప్పుడు దాని యొక్క కెమికల్ నేచర్లో ఎటువంటి చేంజెస్ ఉండవు. ఓన్లీ చేంజెస్ ఉంది ఫిజికల్ నేచర్. ఓకేనా, ఫిజికల్ నేచర్లో మాత్రమే మనకి చేంజెస్ అనేవి కనిపిస్తాయి. సో థర్మోసెట్ రెసిన్స్కి వచ్చేసరికి దీస్ రెసిన్స్ ఆర్ పర్మనెంట్ సెట్టింగ్ రెసిన్స్. సో ఇక్కడ మనకి పర్మనెంట్గా సెట్ అయిపోయి ఉంటాయి రెసిన్స్ అనేవి. నెక్స్ట్ వన్, థర్మోప్లాస్టిక్ రెసిన్స్ ఆర్ ఫార్మ్డ్ బై చైన్ పొలిమరైజేషన్. థర్మోసెట్ రెసిన్స్ ఆర్ ఫార్మ్డ్ బై ది స్టెప్ పొలిమరైజేషన్. సో థర్మోప్లాస్టిక్ రెసిన్స్ అనేవి చైన్ పొలిమరైజేషన్ నుండి ఫార్మేషన్ జరుగుతాయి. ఇక్కడ థర్మోసెట్ రెసిన్స్ అనేవి స్టెప్ గ్రోత్ పొలిమరైజేషన్ నుండి ఫార్మేషన్ జరుగుతాయి, దట్ మీన్స్ కండెన్సేషన్. ఓకే, నెక్స్ట్, దే కన్సిస్ట్స్ ఆఫ్ ఎ లాంగ్ చైన్ లీనియర్ పాలిమర్స్ విత్ వీక్ సెకండరీ వండర్ఫుల్ ఫోర్సెస్ ఆఫ్ ది అట్రాక్షన్ ఇన్ బిట్వీన్ దెమ్. సో ఇక్కడ మనకి ఫామ్ అయిన పాలిమర్ అనేది లాంగ్ చైన్ లీనియర్ ఫార్మేషన్లో అనేది ఉంటుంది. సో అందులో వీక్ వండర్ఫుల్ ఫోర్సెస్ అనేవి ఉండడం వల్ల మనకి ఇక్కడ బాండ్ అనేది ఈజీగా బ్రేక్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, దే హ్యావ్ 3-dimensional నెట్వర్క్ స్ట్రక్చర్స్. సో ఇక్కడ మనకి ఇక్కడ ఫామ్ అయ్యేది స్టెప్ గ్రోత్ పొలిమరైజేషన్ నుండి ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి మనకి క్రాస్ లింకింగ్ పాలిమర్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది, దట్ ఈస్ ద 3-dimensional స్ట్రక్చర్. నెక్స్ట్ వన్, దే ఆర్ సాఫ్టెన్ ఆన్ హీటింగ్ readily because this secondary force of the attraction between the individual chain can break easily by heat, pressure or both. సో ఇక్కడ మనం హీట్ కానీ ప్రెషర్ కానీ లేదా బోత్ రెండు అప్లై చేసినా ఈజీగా సాఫ్ట్ కింద, హీట్ అనేది అప్లై చేసినప్పుడు సాఫ్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ వీక్ వండర్ఫుల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉండడం వల్ల బాండ్స్ అనేవి ఈజీగా బ్రేక్ అవ్వడం వల్ల అది ఇమ్మీడియట్గా సాఫ్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్, ది బాండ్స్ రిటైన్ దేర్ స్ట్రెంగ్త్ ఆన్ హీటింగ్, హెన్స్ డు నాట్ సాఫ్టెన్ ఆన్ హీటింగ్. సో బాండ్స్ అనేవి హై స్ట్రెంగ్త్తో ఉండడం వల్ల దే డు నాట్
సాఫ్ట్ ఆన్ హీటింగ్. మనకి ఇక్కడ హీట్ చేసినా కూడా మెటీరియల్ అనేది సాఫ్ట్ కింద కన్వర్ట్ అవ్వదు. దే కెనాట్ బి చేంజెస్. ఓకే, బాండ్స్ అనేవి స్ట్రాంగ్ బాండ్స్ అనేవి ఉండడం వల్ల. నెక్స్ట్ వన్, దే కెన్ బి రీషేప్డ్. సో వీటిని మనకి రీసైక్లింగ్ ప్రొడక్ట్స్ కింద యూజ్ చేయగలం. సో ఇక్కడ మనకి హీట్ చేయగానే సాఫ్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఫర్దర్గా మనకు కావాల్సిన మెటీరియల్ ఈజీగా ప్రిపేర్ చేయడానికి ఈ ప్లాస్టిక్ మెటీరియల్ అనేది యూజ్ అవుతుంది. దే కెనాట్ బి రీషేప్డ్. సో ఇక్కడ మనం తీసుకున్న మెటీరియల్ అనేది దే కెనాట్ బి రీషేప్డ్ అంటే వన్స్ మెటీరియల్ యొక్క యూజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత త్రూ అవుట్ చేయడం తప్ప ఫర్దర్గా మనం రీసైక్లింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయలేం. నెక్స్ట్ వన్, దీస్ ప్లాస్టిక్స్ కెన్ బి రీక్లైమ్డ్ ఫ్రమ్ ది వేస్ట్. సో వీటిని వేస్ట్ మెటీరియల్స్ని గ్యాదర్ చేసి రీక్లైమ్ చేయగలుగుతాం. దే కెనాట్ బి రీక్లైమ్డ్ ఫ్రమ్ ది వేస్ట్. సో ఇక్కడ మనకి వేస్ట్ మెటీరియల్ నుండి రీక్లైమ్ అనేది చేయలేం. సో ఇక్కడ మనకి ఈ థర్మోప్లాస్టిక్ అనేది రీసైక్లింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతుంది. థర్మోసెట్ రెజిన్ అనేది రీసైక్లింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ కాదు. నెక్స్ట్ వన్, థర్మోప్లాస్టిక్ రెజిన్స్ ఆర్ సాఫ్ట్, వీక్ అండ్ లెస్ బ్రిటిల్. సో వీటికి సాఫ్ట్నెస్ ఉంటుంది, వీక్గా ఉంటాయి, బ్రిటిల్ నేచర్ అనేది తక్కువగా ఉంటుంది. సో థర్మోసెట్ రెజిన్స్ ఆర్ హార్డ్, స్ట్రాంగ్ అండ్ మోర్ బ్రిటిల్. సో ఇక్కడ మనకి హార్డ్గా ఉంటాయి, స్ట్రాంగ్ అండ్ మోర్ బ్రిటిల్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు థర్మోప్లాస్టిక్ మెటీరియల్స్. నెక్స్ట్ వన్, దీస్ రెజిన్స్ ఆర్ యూజువల్లీ సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్. సో మనకి ఇక్కడ మనం తీసుకున్న ప్లాస్టిక్స్ అన్నీ కూడా ఆర్గానిక్ సాల్వెంట్స్లో డిసాల్వ్ అవుతాయి. డ్యూ టు స్ట్రాంగ్ బాండ్స్ అండ్ క్రాస్ లింక్స్ దే ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఆర్గానిక్ సాల్వెంట్స్. సో ఇక్కడ మనకి క్రాస్ లింకింగ్, స్ట్రాంగ్ బాండ్స్ ఉండడం వల్ల మనకి ఆర్గానిక్ సాల్వెంట్స్లో ఈ మెటీరియల్ అనేది డిసాల్వ్ కాదు, ఇన్సాల్యుబుల్. నెక్స్ట్, సో థర్మోప్లాస్టిక్స్కి ఎగ్జాంపుల్ కనుక అబ్జర్వ్ చేస్తే పాలీఇథిలీన్, పాలీవినైల్ క్లోరైడ్, పాలీస్టైరీన్ ఎక్సెట్రా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత బెక్లైట్, నైలాన్ 66, పాలియస్టర్ ఎక్సెట్రా. సో ఇక్కడ మనకి థర్మోప్లాస్టిక్ రెజిన్ అనేది చైన్ పాలిమరైజేషన్ నుండి ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి చైన్ పాలిమరైజేషన్ ప్రాసెస్లో మనం దేటినైతే ప్రిపేర్ చేస్తున్నామో అవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది థర్మోప్లాస్టిక్ రెజిన్స్. సో ఇక్కడ కండెన్సేషన్ పాలిమరైజేషన్లో థర్మోసెట్ రెజిన్స్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కండెన్సేషన్ ప్రాసెస్లో థర్మోసెట్ రెజిన్స్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కండెన్సేషన్ ప్రాసెస్ నుండి ఏ మెటీరియల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నామో అవన్నీ కూడా థర్మోసెట్ రెజిన్స్కి ఎగ్జాంపుల్ కింద తీసుకుంటాం. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గైస్ ఈ వీడియోని సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.